చెల్లెలు నిన్నటి వీడియోలో నేను వినాయకుని తయారు చేసి ఇంట్లోనే పూజ చేసుకున్నాను అని చెప్పాను కదా. పూజ అయితే ఒకటి కాదండి 2 సార్లు అయితే జరిగింది. అది ఎలాగో ఏంటో మీరే చూసేయండి. వినాయక చవితి వచ్చిందంటేనే అబ్బా ఈరోజు మంచి రోజు, మంచి ప్రసాదం ఇచ్చేసి అర్జెంటుగా పూజ చేపించేసుకోవాలి అనుకుంటూ ఉంటాం. కానీ అదే పూజ మన చేతుల మీదుగా మనమే ఫస్ట్ టైం చేస్తుంటే అది చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా. సో నా చేతుల మీదుగా నేను తొలి పూజను చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇందులో అద్భుతం ఏముందమ్మా, అందరూ వినాయక చవితి రోజున అదే పూజను చేస్తారు కదా అనుకుంటున్నారేమో. మీకు తెలియలేంది ఏముందండి, శివుడు ఆజ్ఞ లేదే చీమ కూడా కుట్టదు అంటారు, అవునా కదా? సర్లే ఇదంతా బానే ఉంది, కానీ ఇంకా ఎన్ని వినాయక చవితి వీడియోలు పెడతావు తల్లి? ఇంకా అవ్వలేదా నీ వినాయక చవితి వీడియోలు? మన వినాయక చవితి మాక్సిమం 9 days ఉంటుంది. మరి అలాంటప్పుడు 1-2 వీడియోలు ఎలా చూపించేస్తాం చెప్పండి? ఇంకా దీపాల పూజ, సరస్వతి పూజ, నిమజ్జన వీడియోస్, చాలా రకాల వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో అప్పటి వరకు ఏం చేయాలో మీకు తెలుసు కదా. మన యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన ఇన్స్టా అకౌంట్ ని కూడా ఫాలో చేసేయండి. మరి ఉంటానే.